మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో సివిక కోళ్ల ఫామ్ దుర్వాసన నుండి గ్రామాన్ని కాపాడాలంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో కోళ్ల ఫామ్ ఎదుట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ మల్లేష్, అప్పల సురేందర్, అప్పల శేఖర్, అశోక్, ప్రశాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళది తిరగలే ఈగలే, వాళ్ళు ఈగలు తిరగలే ఈగలే ఇంకేం చేస్తారు? ఈగలు కుప్ప కూర్చున్నాయి. మేజర్ ఏంటంటే మాకు పోల్ట్రీ బంద్ కావాలి. మాకు ఇంతకుముందు ఎవరు వచ్చినా మేము మందు కొట్టిస్తున్నాము అని చెప్పుడు మాకు మందు వద్దు, అందరు మాకు పోల్ట్రీ వద్దు, ఒకటి నినాదం పోల్ట్రీ బంద్ కావాలి. ఊర్లో ఇంతకుముందు గతాలు వేసింది, ఇప్పుడు కూడా గత నెల సంవత్సరం కింద ఏమవుతారు వచ్చింది. అందరు ప్రతి ఇంటింటికి పేషెంట్లు అయిపోయారు. దానివల్ల కూడా ఎవరు క్యూర్ కాలేరు. దానివల్ల ఖచ్చితంగా మాకు పోల్ట్రీ బంద్ కావాల్సిందంటే యజమాన్యం అప్పుడు దాని మీద తీసుకొని చర్య తీసుకొని దాన్ని క్లోజ్ చేయడానికి వినాయక కొడుతున్నాము. గ్రామంలో చేగుంట మండలు ఇప్పటికి ముందు మనకు ఈ ఈగల వల్లనే, దోమల వల్లనే మనకు రోగాలు వచ్చినాయి. చాలా మంది చనిపోయినరు. దానివల్ల మనకు ఈ పెద్ద శివుడే కోళ్ళపారం వద్దు, ఏమొద్దు. ఆయన ఏదన్నా వేరే కంపెనీ పెట్టుకుంటే పెట్టుకోమ్మాను, లేకపోతే కోళ్ళపారం క్లోజ్ చేసుకోమ్మాను. దానివల్ల మనకు చాలా మన ఒక్క ఊరికే కాదు, పక్క మన తండాలకు కూడా, మన పక్కూళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఆయన ఇంకా ఏదన్నా ఉద్దేశకంగా ఆలోచన చేసుకొని ఈ కోళ్ళపారం బంద్ చేసుకొని వేరే ఏదన్నా బిజినెస్ చేసుకోమని అని నేను సర్పంచ్ నేను. అయితే ఈ పోల్ట్రీ ఫారంకు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 4 లేటెస్ట్ ఇవ్వడం జరిగింది నోటీసులు. ఇప్పుడు కూడా 2 ఇచ్చినాము. మళ్ళీ ఇచ్చినా కానీ ఎవరు స్పందిస్తలేరు. అధికారులు దీన్ని పట్టించుకొని మా ఊరుకు మా గ్రామానికి మొత్తం మీద ఈగల బిడత ఎక్కువైపోయింది కాబట్టి కోళ్ళపారం బంద్ చేయాలని కోరుతున్నాను. ఇది అధికారులందరూ దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కూడా బిడత వచ్చి వాళ్లకు కక్కుడేరు కూడా వాంతులు మొన్న గత ఏడాది 2 నెలల క్రితం కూడా ఈ ఈగలు చేయంగా చాలా మంది కూడా కక్కులు ఎరుగులు పెట్టినాయి. దాంతో చాలా మంది మరణం అయిపోయారు. చాలా మా దవాఖాన పంట ఎత్తికి మేము చాలా అదైపోయినాం. దీన్ని ఖచ్చితంగా స్పందించాలని అధికారులను కోరుతున్నాను. జిల్లా అధికారులు వెంటనే దీన్ని స్పందించి దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున చేయవలసి వస్తుందని కోరుతున్నాను.